నాశనానికి ముందు గర్వం నడుస్తుందట. నేను గొప్ప, నేను మంచి, నాదే కరెక్ట్, నేనే పవిత్రురాలిని, నేనే పవిత్రుడిని, నేను గొప్ప ప్రార్థనా పరుడిని, నేను మంచి ఆటగాడిని. గర్వం. నేను లేకపోతే లేదు, గర్వం. ఇది శరీర సంబంధమైన గర్వం, ఆత్మ సంబంధమైన గర్వం. వాక్యం బాగా బోధిస్తే గర్వం, పాట బాగా పాడితే గర్వం, వాయిద్యం బాగా వాయిస్తే గర్వం. అది మనకు తెలియకుండానే లోపలికి వచ్చేస్తుంది. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని మనం ప్రతి దినం ఏం చేయాలంటే, నాకు దీన మనస్సు ఇవ్వండి అయ్యా అని అడగాలి. నాకు దీన మనస్సు, చదువును బట్టి, అందాన్ని బట్టి, డబ్బుని బట్టి, ఇంటిని బట్టి, భూమిని బట్టి, బలగాన్ని బట్టి గర్వం. అందుకని ఏం చేయాలంటే, నాకు దీన మనస్సు ఇవ్వండి, తగ్గింపు స్వభావం నాలో ఉంచండి ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు కూడా. అది మనకు తెలియకుండా లోపలికి వచ్చేస్తుంది.